హాయ్ హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి లైఫ్ స్టైల్ వ్లాగ్స్. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ టు నైట్ నేనేం చేసుకున్నాను అనేది, అండ్ పిల్లలు ఇంటికి వచ్చాక స్నాక్స్, అట్లాగే కొంచెం తులసి కోట అరేంజ్ చేసుకున్నాను. అండ్ మీషో నుంచి షాపింగ్ చేశాను అనమాట. 2 యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అవన్నీ చూపిస్తాను. అండ్ నేను డైలీ నైట్ రొటీన్ ఎలా చేసుకుంటాను అదంతా ఉంటుంది వ్లాగ్లో. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. సో ఇంకా వీడియోకి వచ్చేస్తే ఈవినింగ్ 5 కల్లా పిల్లలు వచ్చేస్తారు. అండ్ వచ్చాక ఇంకా కొంచెం ఫ్రెష్ అవుతారనమాట. వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకొని ఫ్రెష్ అయ్యాక ఇంకా వాళ్ళకి కొంచెం స్నాక్స్ అవి ఇచ్చేస్తాను. అండ్ ఈరోజు అయితే ఇక్కడ తులసి కోట అరేంజ్ చేసుకుందాం అనేసి, ఇక్కడ ఇంటి ముందర మాకు ప్లేస్ ఎక్కువ లేదండి, కింద పెట్టుకోవాలి, అరుగులాగా అట్లేం లేదు. సో అందుకనేసి నేను గోడ మీద పెట్టున్నాను ఇన్ని రోజులు. అండ్ ముందర దీపము కడ్డీలు అవి పెట్టుకునేదానికి ప్లేస్ లేదు. సో నేను అందుకని కింద నుంచి వచ్చేటప్పుడు ఒక టైల్ తీసుకొచ్చాను. సో దాన్ని ఎక్స్టెండ్ చేసినట్టు ఉంటుంది అనేసి తులసి కోట టైల్ మీద పెట్టేస్తే ముందర కొంచెం ప్లేస్ ఉంటుంది కదా, దాని మీద దీపము ప్రసాదం అవి పెట్టుకుందాం అనేసి తీసుకొచ్చాను. ప్రస్తుతానికైతే అలా అరేంజ్ చేసుకున్నాను. నిదానంగా స్టాండ్ అయితే తీసుకోవాలి ఒకటి. అండ్ నాకేంటంటే చెట్ల మధ్యలో తులసి కోట అటు ఇటు చెట్లు పెట్టుకొని చూడడం అంటే చాలా ఇష్టము. సో ప్రస్తుతానికైతే అలా అరేంజ్ చేసుకున్నాను. అండ్ పిల్లలకి స్నాక్స్ వచ్చేసి మస్క్ మిలాన్ తీసుకొచ్చాను అనమాట మొన్న ఫ్రూట్స్ తెచ్చేటప్పుడు. అదేమో పచ్చిగా ఉంది, చెర్రీ ఏమో రోజు అమ్మ మస్క్ మిలాన్ కోసి అంటున్నాడు. సరే 2 డేస్ అయింది కదా తెచ్చి అని చెప్పి కోస్తే అదేమో ఇంకా పచ్చిగానే ఉందండి. ఇంకా కోసేసాను కదా, ఇంకేం చేయాలి, జ్యూస్ అన్న వేద్దామంటే వాడు ఇంకా జ్యూస్ వద్దు ఇలాగే తింటానని చెప్పేశాడు. ఇంక ప్రస్తుతానికైతే కోస్తున్నాను, తర్వాత జ్యూస్కి వేసేస్తాను. అది పచ్చిగా తినలేకపోతున్నాము. ఖ్యాతి అయితే అస్సలు తినదు. సరే 2 ముక్కలన్నా తిననేసి ఇచ్చాను దానికి. చెర్రీ వాటర్ బేస్డ్ ఫ్రూట్స్ బాగా తింటాడండి, ఇష్టము. వాటర్ మిలాను, మస్క్ మిలాను అండ్ ఆరెంజ్, పప్పాయ ఇవన్నీ బాగా ఇష్టము. సో ఇంకా స్నాక్స్ అయితే ఇచ్చేసి కొంచెం బట్టలు ఉంటే అవి మడత పెట్టేసుకున్నాను ఇక్కడ. అండ్ ఇక్కడైతే లంచ్ బాక్సెస్ వాష్ చేద్దామని తీసాను. ఇంకొక రోజు తినకుండా వచ్చేస్తారండి వీళ్ళు. అంటే రోజు వాళ్ళకి ఇష్టమైందే పెట్టలేము కదా, సో ప్రోటీన్ కూడా కావాలి వాళ్ళకేమో. రోజు క్యారెట్, బీన్స్ అండ్ ఈ సాంబార్లు పప్పులే తింటారు, బెండకాయ తినరు, బీట్రూట్ తినరు. సో అట్లా పంపించినప్పుడు ఏంటంటే నాకు తినారా అనేది భయం. ముందే అడుగుతాను తిన్నారా లేదా అనేసి. మొన్న ఒక రోజు తినకుండా తీసుకొచ్చాడు చెర్రీ, వాళ్ళ నాన్న చేతిలో బాగా పడ్డాయి అక్షింతలు. ఇంక తర్వాత రోజు నుంచి భయంగా తింటున్నాడు. సో ఇంకా అవి కూడా వాష్ చేసేసాను. ఈ పని అంతా అయ్యేటప్పటికి 6 అయిందనమాట. ఇంకా పిల్లలకి కూడా హోంవర్క్ చేయించాలి. 6కి కూర్చుంటే కానీ 8 కల్లా అవ్వదు, ఎందుకంటే నిదానంగా చేస్తారు వాళ్ళు. ఇంక సరే తర్వాత కొంచెం ఫ్రెష్ అయిపోయి నేను దీపం పెట్టేస్తున్నాను దేవుడి దగ్గర. మా ఇంట్లో వచ్చేసి 2 టైమ్స్ పెడతామండి, సంధ్యాదీపం కూడా పెడతాము డెఫినెట్గా. నేనైనా లేదంటే మా వారైనా ఇద్దరిలో ఎవరో ఒకరు పెడతాము. ఇక్కడ వచ్చేసి నేను చేసేస్తున్నాను ఈరోజు. అండ్ దీపారాధన చేసే లోపల ఇక్కడైతే వర్షం స్టార్ట్ అయిపోయింది. రోజు ఇదే సంతండి. ఈవినింగ్ అయితే చాలా చల్లగా అంట గాలి అండ్ వర్షము కూడా వచ్చేస్తాయి. గాలి అయితే చెప్పనవసరం లేదు, ఫుల్ డే మొత్తము మామూలుగా తోలదు గాలి. ఖాళీ ప్లేస్ ఎక్కువ కదా, సో అందుకనేసి గాలి ఎక్కువ. నాకేమో కొంచెం చల్లగాలి తగిలితే చాలు తుమ్ములు, జలుబు వచ్చేస్తుంది. సైనస్ ప్రాబ్లం ఉంది లైట్గా. సో ఇంకా తుమ్మి నా పని అయిపోతుంది. అసలు డే బై డే ఇదే అవుతుంది. ఇంకేం చేద్దాం, తప్పదు కదా. లొకేషన్ బాగుంది అనుకునే లోపల ఇలా జరుగుతుంది. తర్వాత అయితే మీషో నుంచి ఈ అట్టలు తెప్పించాను పిల్లల బుక్స్కి అనేసి. ఇవేంటంటే స్టిక్ చేసుకోవచ్చు, ఈ మధ్య బాగా వైరల్ అయ్యాయి కదా, సో అవి తెప్పించాను అనమాట. బుక్స్ ఒక 2 డేస్ బ్యాక్ ఇచ్చారు పిల్లలకి. సో ఇంకా అవి చూస్తున్నాను. ఇవేంటంటే సైజెస్లో వచ్చాయండి, డిఫరెంట్ సైజెస్లో 3 సైజెస్ వచ్చాయి. ఒకటి వచ్చేసి స్మాల్, ఇంకోటి మీడియము నోట్బుక్స్కి వేసుకోవచ్చు, ఇంకోటి వచ్చేసి టెక్స్ట్ బుక్స్కి వేసుకోవచ్చు అనమాట. ఈచ్ 10 వచ్చాయి. కానీ ఖ్యాతి బుక్స్ ఏమో నోట్బుక్సే 16 ఉన్నాయి. టెక్స్ట్ బుక్స్ వచ్చేసి ఒక
10-11 ఉన్నాయన్నమాట. అంటే వర్క్ బుక్స్ అన్నీ కలిపి. సో ఇంక చూడాలన్నీ సరిపోతాయా లేదా అనేది. చెర్రీకి తక్కువే కాబట్టి వాటిలోంచి 2 సెట్స్ ఆర్డర్ చేశాను. చెర్రీకి కానీ సరిపోతే వాటిలోంచి తీసి మళ్ళీ క్యాతి బుక్స్కి వేయాలి. చూపిస్తాను అది కూడా ఎలా వేసాను అనేది. ఇంక తర్వాత వచ్చేసి ఇది ఒక హోల్డర్ పెట్టుకున్నానండి, ర్యాక్ బాత్రూంలోకి అనేసి. బాత్రూంలో ఏంటంటే మాకు ఒక్కటే ఇచ్చారు, అది సరిపోవట్లేదు. సో ఇంకా షాంపూ బాటిల్స్, ఫేస్ వాష్లు అవి పెట్టుకోవడానికి అనేసి ఇది ఒకటి ఆర్డర్ చేశాను. కానీ నేను పెట్టేటప్పుడు ప్యాక్ ఆఫ్ 2 అనుకొని పెట్టాను, కానీ ఇది ఒక్కటే వచ్చింది. సరే ఇట్స్ ఓకే. 140 రూపీస్ అండి. ఇది చాలా వర్త్, బాగుంది క్వాలిటీ కూడా. ఎవరికైనా కావాలంటే ఈ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. స్టిక్కర్స్ కూడా వాళ్ళే ఇచ్చారు, అంటే హోల్డ్ చేయడానికి. ఆ స్టిక్కర్స్ అంటించేసి దానికి పెట్టేస్తే ఇంకా తర్వాత మనం యూజ్ చేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్ నుండి. నా లిక్విడ్ అయిపోవచ్చింది, ఒక 3 డేస్ వస్తుంది అంతే. ఇంక ఫ్లిప్కార్ట్లో చూస్తూ ఉంటే 1 డే డెలివరీ చూపించింది. ముందు రోజు మధ్యాహ్నం ఆర్డర్ పెట్టాను, మరుసటి రోజుకి వచ్చేసింది అన్నమాట. ఏం ఎక్స్ట్రా ఛార్జ్ ఏం తీసుకోలేదండి, చాలా బాగా ఇచ్చారు సర్వీస్ అయితే ఫ్లిప్కార్ట్ వాళ్ళు. అందుకని తెప్పించాను అది. 5 లీటర్ సర్ఫ్ ఎక్సెల్. ఇంతకుముందు ఫ్యాబ్ వాడేదాన్ని నేను, సరే మారుద్దాం అనేసి ఈసారి సర్ఫ్ ఎక్సెల్ తెప్పించాను. టాప్ లోడ్ బాగా వచ్చింది. ఇంక ఇక్కడైతే అట్లా వేసేస్తున్నాను. ఇదేమంటే నేను ఒక మిస్టేక్ చేశాను దీంట్లో. ఏంటంటే ఫస్ట్ స్టిక్కర్ మొత్తం తీసేసాను. దానివల్ల ఏంటంటే అతికించేటప్పుడు కొంచెం అక్కడక్కడ మధ్యలో గ్యాప్ వచ్చేసింది. కానీ తర్వాత మా వారి చేత అనుకున్నట్లు ఆయన ఏం చెప్పారంటే, మనము వాల్పేపర్ అంటిస్తాం కదా నార్మల్గా, సో బ్యాక్ నుంచి దాన్ని తీస్తూ ఒక చేయితో అదుముతూ రావాలన్నమాట. అట్లా చేయాలి. నేనేమో ఇట్లా రాంగ్ చేసేసాను, కానీ బాగానే వచ్చాయి. అదనమాట టెక్నిక్. సో తర్వాత ఇంకా అన్ని మిగతావన్నీ అట్లే వేశాను. తర్వాత ఇంక బాగా వచ్చాయి. ఇంకా నైట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ ఆకుకూర పప్పు చేశాను, అదే ఉండింది. కొంచెం రైస్ పెట్టేశాను. అండ్ వడియాలు ఉప్పుమిరపకాయలు ఏం చేస్తే హ్యాపీగా తినేస్తారు మా వాళ్ళు. ఇంక తర్వాత అయితే అట్టలు వేసి అలసిపోయానండి. కింద కూర్చున్నాను కదా, వెనకాల సపోర్ట్ లేకుండా. ఈ లెగ్ పెయిన్ వల్ల ఇంకా బ్యాక్ పెయిన్ కూడా వచ్చేసింది. ఇంక తర్వాత అయితే కాసేపు రెస్ట్ తీసుకొని వాళ్ళకి అన్నం పెట్టేసి నేను కూడా తినేసాను. ఇంక తర్వాత అయితే మిగిలిన కూర ఫ్రిడ్జ్లో పెట్టాను. నెక్స్ట్ డేకి నేనే తినాలి, వీళ్ళు ఎవరు తినరు. పెడతావు ఫ్రిడ్జ్లో మళ్ళీ తినవు అని చెప్పి నాకు తిట్లు. సరే రేపు తిందామనేసి ఒక 2 గంటలు 3 గంటలు మిగిలింటే అదైతే ఫ్రిడ్జ్లో పెట్టాను. ఎందుకండి వేస్ట్ చేయడం, మాకు ఇక్కడ అంటే ఆవులు రావు, పని వాళ్ళు ఎవరు రారు, ఇంకేం చేయాలి దాంతో. అందుకనేసి పారే బుద్ధి కాలేదు. 1 డేలోనే తినేస్తాను. ఒకవేళ తినకపోతే ఇంక పారేస్తాను అనమాట. అందుకనేసి లోపల పెట్టేసి తర్వాత నెక్స్ట్ డేకి బ్రేక్ఫాస్ట్కి ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను. మల్టీగ్రెయిన్ దోశ వేద్దామనేసి. అన్ని పప్పులు అండి, ఏముంటే అవన్నీ వేసేస్తాను నేను. పచ్చపెసలు అండ్ రాగులు, జొన్నలు, వేరుశనగ పప్పులు, మినప్పప్పు, నల్ల ముడిశనగలు, పెసరపప్పు, కందిపప్పు, పచ్చిశనగపప్పు, బఠానీలు కూడా వేసాను. బఠానీలు వేస్తారో లేదో తెలియదు, కానీ వేసేసాను ఉన్నాయని చెప్పేసి. తర్వాత అయితే ఉప్పుడు బియ్యం కొంచెం వేసేసి ఇంకా కడిగేసి ఓవర్ నైట్ సోక్ చేసేసుకొని మార్నింగ్ మిక్సీ పట్టేసుకొని దోశ వేసేసుకోవడమే. తర్వాత అయితే కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఈరోజు అంట్లేం తోమలేదు, ఎందుకో ఓపిక లేదని చెప్పాను కదా ఇందాక, బ్యాక్ పెయిన్ వచ్చేసింది, ఓపిక లేదనేసి అంట్లు అలాగే పెట్టేసి కౌంటర్ టాపు అండ్ స్టవ్ మటుకు క్లీన్ చేసేసుకున్నాను.
సో ఇంకా మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంకా నా 10 అయింది అప్పటికే టైము. తర్వాత అయితే పడుకునేసాము, అలసిపోయాం కదా. సో ఇలా ఉంటుందండి నా నైట్ రొటీను రోజు. ఇదండి ఇవాళ వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.